షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. మరొక మారు ఈ యొక్క యోర్దాను నది నుండి మరొక వీడియో నేను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతూ ఉన్నాము అని అంటే, అసలు బాప్తిస్మము అన్న కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ యొక్క యోర్దాను నదిలో ఇదిగో మీ పాపాలు క్షమింపబడు నిమిత్తము రండి, పశ్చాత్తాపము నిమిత్తమైన బాప్తిస్మం తీసుకోండి అని చెప్పేంత వరకు ఆ కాన్సెప్ట్ మనకు కనపడదు. కాకపోతే లేవియా కాండంలో యూదుల శుద్ధీకరణ క్రమం మనకు కనపడిద్ది. ఆ క్రమము నుండే ఈ యొక్క బాప్తిజం అన్న కాన్సెప్ట్ వచ్చిందా, లేక ఇంకేదైనా లోతైన విషయం ఉన్నదా అనేది మనం ఈ వీడియోలో పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఎస్, మీరు అనుకున్నట్లే ఈ యొక్క లేవియా కాండం నుండి ఈ యొక్క యూదుల శుద్ధీకరణ ఆచారాలలో నుండి బాప్తిజం వచ్చింది. కాకపోతే యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం ఒక కార్యక్రమం ఉంటది. దాన్ని ఏమంటారు అని అంటే మిక్వే అని అంటారు. హిబ్రూలో మిక్వే అని అంటారు. ఈ మిక్వే అంటే ఏంటి అని అంటే, ప్రతి సమాజ మందిరంలో, ప్రతి సినగాగ్ లో చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ లాగా ఉండిద్ది. ఇప్పుడు మన చర్చెస్ లో బాప్తిస్మపు తొట్టి ఉంటది కదా, బాప్టిజం ట్యాంక్ ఉంటది కదా, అలాగే ప్రతి సినగాగ్ లో ఉంటది. కాకపోతే అది కొంచెం మంచిగా ఫ్యాన్సీగా ఉంటది అన్నట్టు, చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ లాగా. అయితే పురుషులైన వారు సంవత్సరానికి 2 మారులు ఆ యొక్క మిక్వే దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళలో మునిగి వారు బయటికి వెళ్తారు. ప్రాయచిత్తార్థ పండుగ రోజు కావచ్చు, అలాగే బూరధ్వనుల పండుగ రోజు కావచ్చు. ఈ పురుషులైన వారు సంవత్సరంలో 2 మారులు ఆ రకంగా మిక్వే దగ్గరికి వెళ్లి నీటిలో మునుగుట ద్వారా వారు శుద్ధీకరింపబడతారు. అంతేకాదు, ఆ కాలంలో ఎవరైనా వారి ఇంట్లో చనిపోయినా గానీ ఈ యొక్క ఎర్రని పేయ భస్మముల ద్వారా కలపబడిన శుద్ధ జలం వారి మీద ప్రోక్షింపబడుట ద్వారా, అటు తర్వాత వెంటనే ఈ యొక్క మిక్వేలో ఆ నీటిలో మునుగుట ద్వారా వారు శుద్ధీకరింపబడతారు. స్త్రీలైన వారు మాత్రము ప్రతి నెలకు ఒకసారి వారు ఆ యొక్క మిక్వేలో మునిగి లేపబడతారు. ఇది యూదుల యొక్క శుద్ధీకరణ ఆచారం. ఆ ఆచారంలో నుండి వచ్చిందే బాప్తిస్మము అన్న కాన్సెప్ట్. అందుకే ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ యొక్క బాప్తిస్మం గురించి ప్రకటించగానే యూదులు ఎవరికి అది కొత్తగా అనిపించలేదు. ఏంటి, మేము ఎప్పుడు చూడలేదు, ఇది కొత్తగా చెప్తున్నావేంటి నువ్వు అని అనలేదు. మతపరమైన అధికారులు సైతము యోహాను దగ్గరికి వచ్చి వారు బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. అది బాప్తిస్మం వెనకాల ఉన్న కాన్సెప్ట్. ఓకే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను.